టీవీ డిజిటల్ కు స్వాగతం. గొలుగొండ మండలంలో గ్రామీణ రహదారులకు మహర్దశ. స్పీకర్ అయ్యన్న చొరవతో గొలుగొండ మండలంలో రహదారుల అభివృద్ధి పనులు 2.75 కోట్ల రూపాయలు మంజూరు. గొలుగొండ మండలంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో 2.75 కోట్ల రూపాయలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో దారమఠం, సాలిక మల్లారం, అమ్మపేట, చోద్యం, విప్పలపాలెం రహదారుల ఆధునీకరణ చేపట్టనున్నారు. శుక్రవారం ఈ రహదారుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిటికెల తారక వేణుగోపాల్, మండల నాయకులు ఆదపురెడ్డి గోపాలకృష్ణ, ఆడిగర్ల అప్పలనాయుడు, చిటికెల సాంబమూర్తి, సుర్ల బాబ్జీ, పాత మల్లంపేట సర్పంచ్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిరంతరం మండల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, రహదారుల పనులు పూర్తయితే గ్రామాల రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం మన నాయకులు, మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు సుమారు 2.35 కోట్లతో మన గొలుగొండ మండలంలో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లకి 4 రోడ్లకి నిధులు ఇవ్వడం జరిగింది. అవి ఆల్రెడీ టెండర్ కూడా అయ్యి ఈరోజు పని మొదలు పెట్టడం జరిగింది. నర్సీపట్నం కొయ్యూరు రోడ్డు నుండి చారికమల్లారం రోడ్డుకి 75 లక్షలు, అలాగే నర్సీపట్నం కొయ్యూరు ఆర్ఎన్బి రోడ్డు నుండి దారపట్నం రోడ్డుకి 90 లక్షలు, అలాగే కొయ్యూరు నర్సీపట్నం ఆర్ఎన్బి రోడ్డు నుండి అంపేట రోడ్డుకి 50 లక్షలు, అలాగే కొయ్యూరు నర్సీపట్నం ఆర్ఎన్బి రోడ్డు నుండి గాదంపాలెం రోడ్డుకి 60 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా ఎప్పుడో శిథిలో అయిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్తే తక్షణం స్పందించి ఈ నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మీద 9 రోడ్లకు గాను 6,6,55,00,000 రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. అందుకు మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, మా నాయకులకి, ప్రజలందరి తరఫున మేమందరూ కూడా తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మొన్ననే కొంతమంది నాయకులు సకల ఆగిపోయినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చాలా చవాకులు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మారిన తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫీసరా, పని మానేసారా, లేకపోతే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ పని మూల పడేసి ఆ కాంట్రాక్ట్ నిధులు ఇవ్వడం, ఒకటి పేమెంట్ చేయకపోవడం వల్ల జగన్ ప్రభుత్వంలోనే ఆ మెడికల్ కాలేజ్ ద్వారా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అవన్నీ కూడా మీకు తెలిసి కూడా ఏదో ప్రజలు ఏదో తప్పుదో పట్టించాలని, ప్రజల దగ్గర ఏదో మేము ఏదో చేసామని చెప్పుకోవడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఏం చేశారన్నది ప్రజలు ఆల్రెడీ గమనించారు కాబట్టి మీకు ఈ పరిస్థితి. ఇప్పటికైనా సరే ఏదో కల్లిపొల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేయడం కాకుండా నిజంగా ప్రజలకు ఉపయోగపడి పనులు చేసి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీకు మీ స్థానిక సంస్థల డబ్బులు, మీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ డబ్బులు పంచాయతీ నిధులు కానీ, మండల పరిషత్ నిధులు కానీ దాన్ని మళ్లించి ఈ లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన నాయకుడు జగన్. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు కానీ, మండల పరిషత్తులకు కానీ కూటమి ప్రభుత్వం 15 ఫైనాన్స్ నిధులు కానీ, 14 ఫైనాన్స్ నిధులు కానీ ఎంతో అమౌంట్ ఇచ్చింది. ఈరోజు మీరు ఏదన్నా మీరు స్థానిక సంస్థల నుంచి ఏదన్నా డెవలప్మెంట్ చేయగలిగారంటే అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ జగన్ ప్రభుత్వం మీరు ఏ పని కూడా చేయలేకపోయారు. కాబట్టి నేను వైసీపీ నాయకులు అందరికీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షిగా ఉంటారు. ఏదో మేము పార్టీలో ఉన్నామో మా నాయకుడిని పని చేయాలని చెప్పి కాకుండా మనస్సాక్షిగా ఒకసారి ఆలోచించి ఏ నాయకుడి హయాంలో, ఏ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకి న్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అనుకుంటున్నాను.
చాలా శుద్ధం. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కనీసం ఈ లోకల్ ఏరియాలోని ఉన్నటువంటి రోడ్లు గుంతలు పడిపోయి అనేక కష్టాలు పడుతున్నారు ప్రజలు, పట్టించుకోలేదు. ఈ సంవత్సరాల కాలంలో మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు దృష్టికి తీసుకెళ్లడంలో తక్షణమే మరి ఈ రోడ్ల ఏరియాలో ఉన్నటువంటి రోడ్డుకి సుమారు 2,35,00,000 రూపాయలు ఇచ్చి మరి ప్రజలందరూ కూడా ఆ రోడ్లలో చూసి ఆయన ఏంటంటే స్పందించి ఇవ్వడం జరిగింది. కొన్ని ఏది ఏమైనా 2014-19 సంవత్సరాలకు జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క పెడితే మరి 19 నుంచి 24 వరకు ఏం చేశారన్నది ప్రజలకు తెలుసు. కానీ ఈవేళ ఏంటంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు, ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి అంతటి అబద్ధాలు ఆడుతున్నారు అంటే కొంచెం సిగ్గుగా ఉంది ఆలోచించే ప్రజలు కూడా, మాకు కూడా. అని చేత ఏదైనా నిజాలు చెప్పండి. ఒకసారి ప్రజలు మోసపోతారు కానీ ప్రతిసారి మోసపోతారు అన్నది మీ అవివేకం. అని చేత రాబో రోజుల్లో మీరు ఈవేళ ఏంటంటే ప్రజల సమస్య మీద పోరాడాలి, అసెంబ్లీకి రాలేదు, దాక్కుంటున్నారు. ఉదాహరణ కూడా చెప్తాను నేను. బీజేపీకి ఆ రోజు ఒకే ఒక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు వచ్చి ప్రజల తాలూకు సమస్యలు చెప్పగలిగారు. ఒక ఎమ్మెల్యే, 11 మంది ఎమ్మెల్యేలు చేశారు. మీరు ఏంటంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అది మీకే వదిలేస్తున్నాం. ఆ నైతిక విలువలు మీరే చూసుకోండి. కానీ ఒక ముఖ్యమంత్రిని నేను ప్రశ్నించే స్థాయి కాకపోయినా వింటున్నాం మాటలు. నిన్న కాక మొన్న గోబుల గురించి ఏదో ప్రచారాలు చేశారు, అది మేమే వచ్చినప్పుడు చేశారంట. మెడికల్ కాలేజీ గురించి ఇప్పుడు చెప్పారు మా పార్టీ ప్రెసిడెంట్ గారు. అది జీవో లేదు బాబోయ్ అంటే జీవో తెచ్చారంటారు. అబద్ధాలు ఆడినప్పుడు ఒక అర్థం ఉంటుంది. అని చేత ఏదైనా రాబో రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దిశగా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో అటు ఏంటంటే ముఖ్యమంత్రి గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, అదే లోకేష్ గారు ఉమ్మడిగా ఇవాళ ఏంటంటే ముందుకు తీసుకెళ్తారు. అది మనం స్వాగతించాలి. దాన్ని స్వాగతించిన బదులు అడ్డుకర వేయడం. ఇవాళ ఏంటంటే బ్రాంతి షాపులు చూసాం, అవి ఏంటంటే కల్తీ మద్యం అన్నారు. వాళ్ళే తయారు చేసి వాళ్ళే బెల్ట్ షాపులకు ఇచ్చి దొరికిపోయి ఇవాళ ఏదో కథలు చెప్తున్నారు. ఇటువంటి ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు.